హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇది రైట్స్ అనేది నేను యాక్చువల్లీ సిల్వర్ క్లీనింగ్‌కి మామూలుగా పీతాంబరి అట్లా వాడుతుండేదాన్నండి. ఈ గ్లాసు మా పిల్లలు పుట్టినప్పుడు మా మావయ్య వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చారండి. అదేమో ఈ మధ్య నేను రోజువారీ వాడుతుంటే బాగా నల్లగా పెంకులాగా అయిపోయింది. ఆల్టర్‌నేటివ్ క్లీనింగ్ కోసం చూస్తుంటే నాకు ఇది దొరికిందండి. సో, బేసికల్లీ పేస్ట్ లాగా వస్తదండి. కొంచెం స్పాంజ్‌లాగా ఇస్తారండి. కొంచెం దానికి అంటించినట్టుగా కొద్దిగా తీసుకొని, దాన్ని ఇలాగ మన సిల్వర్ ఐటెమ్ ఏదైనా గానీ ఇలా రబ్ చేస్తూ ఉంటే గనక ఆహ్, చూసారా నేను క్లీన్ చేసిన సైడ్‌కి, క్లీన్ చేయని సైడ్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇటేపంతా నల్లగా అట్లా ఉంది. అటేమో సిల్వర్ షేడ్‌లో చక్కగా షైనింగ్‌గా అట్లా ఉంది గదండీ! నాకైతే క్లీనింగ్‌కి చాలా ఈజీగా అనిపిచ్చిందండి. మీ అందరితో గూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో జేస్తున్నాను. ఇదైతే అమెజాన్‌లో కూడా ఉందండి. నేను లింక్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. రోజువారీ వాడే వాటిని అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే బావుంటుంది గదండీ! లుక్ అయితే చాలా బావుందండి. చేసేటప్పుడు గ్లౌస్ వేసుకుంటే బెటరేమోనండి. నాకు చేతికి కొంచెం బ్లాకిష్‌గా అట్లా అయింది. నేను సోప్‌తో క్లీన్ చేసేసుకున్నాను గానీ, మొత్తం తుడిసిన తర్వాత టిష్యూ పేపర్‌లా తీసుకొని ఒకసారి మొత్తం పైనంతా రబ్ చేయాలండి. క్లాత్ అయినా పర్వాలేదు. తర్వాత ఒకసారి వాష్ చేసి యూజ్ చేసుకున్నానండి నేనైతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్.